హాయ్ ఫ్రెండ్స్, మన మక్కనైతే మొత్తం మొలిసింది. ఇటు ఇటు మొత్తం తిరుగోల మొత్తానికి వెళ్ళింది. మధ్య మధ్యలో బాగా మొలిసినాయి. ఇవి మన పాత మొక్కలు, రాలిపోయిన మొక్కలు బాగా మొలిసినాయి. వీటిని తీసుడు ఒకటి నెత్తి నొప్పి. అవి తీసుడే కష్టం ఉంది. కుప్పలు కుప్పలు మొలిసినాయి. అవన్నీ వీకేయాలా. ఇదైతే మొత్తం సాళ్ళకు సాళ్ళు వెళ్ళినాయి. ఆ సాళ్ళు మనకు క్లియర్ ఏర్పడుతున్నాయి. మధ్యలో ఏవి అనేది చూస్తా, లేదంటే డవరా కొట్టేస్తా. డవరా కొట్టేస్తే వెళ్ళిపోతాయి. ఇవైతే గడ్డి మొక్కలు కొట్టుకొచ్చిన మొలిసినాయి కాలువల. ఆవుల కోసం 2 బ్యాగులు గడ్డి మొక్క కూడా వేసిన. గడ్డి మొక్క కూడా మొత్తానికి మొలిసింది. రేపటి నుంచి మరో 2వ తడి నీళ్ళు స్టార్ట్ చేస్తున్నా. నీళ్ళు అయితే పెడుతున్నా. ఇవి మంచిగా క్లియర్గా వెళ్ళినాయి. అటు ఎక్కడైతే హార్వెస్టర్ తిరిగిందో అక్కడ బాగా ఒత్తు మొలిసినాయి గడ్డి మొక్క. ఆవుల కోసం 2 బ్యాగులు వేసుకుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఈ లైన్ మొత్తం గడ్డి మొక్క వేసేసిన ఆవుల కోసం. మనకైతే ఆవులు ఉన్నాయి, అవి ఖచ్చితంగా మేత కావాలి. మేత లేకుంటే ఇబ్బంది అవుతుంది. ఆవులకు 100% నేను ప్రతి సంవత్సరం కూడా ఆవులకు 2 బ్యాగులు గడ్డి మక్క వేసుకుంటా. ఇది సాప అయిందంటే మనం ఏదైతే మక్క వేస్తున్నామో అది కటింగ్ చేసి కట్ చేసి ఆవులకు మేత కింద వాడతా. ఇది అయిపోయిందంటే మనకు ఈ మక్క స్టార్ట్ అవుతుంది. ఈ కాంకి వచ్చేసిందంటే కొనలు స్టార్ట్ చేసేస్తా. లాస్ట్ వరకు అంటే కింది నుంచి కూడా కోసుడు స్టార్ట్ అవుతుంది. మొత్తానికైతే మనం అనుకున్నట్టు మంచి రిజల్ట్ ఉన్నది మొక్కది. ఈ మధ్యలో ఏవైతే పాత మొక్కలు మన రాలిపోయిన మొక్కలు మొలిచినాయో వీటితో కొంచెం ఇబ్బంది. అవి పీకుడు, లేదంటే డవరా కొట్టేసి గడ్డి మందు స్ప్రే చేసుకుంటే ఒడిసిపోతుంది. సూపర్గా వెళ్ళినాయి. రేపటి నుంచి 2వ తడి నీళ్ళు కూడా స్టార్ట్ చేసేస్తా. ఇక్కడ వరకు గడ్డి మొక్క మొలిచింది. ఇలా తినేసినాయి ఎలుకలు బాగా. ఇక్కడ మొలలే ఇప్పుడు సన్నం వెళ్తున్నాయి. ఇదైతే మన రాంపాల చెట్టు. మంచి సైజు కాయలు వచ్చినాయి. పోయిన సంవత్సరం 5 కాయలే కాసింది. ఈ సంవత్సరం బాగా కాసింది. ఇక్కడ కాయలు ఎట్లున్నాయి. ఇది కూడా మంచి కాయ సైజు. చాలా కాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద కాయలు. ఇవన్నీ కాయలే. ఈ సైజు వచ్చినాయి కాయలు. ఇవి లోపల బాగున్నాయి. ఇప్పుడు మనకి రామనవమి దగ్గర వెళ్తాయి. హనుమాన్ జయంతి టైంలో మంచి టేస్ట్ ఉంటుంది పండు కూడా. మా ఏరియాలో ఇది ఒకటి చెట్టు ఉంది. పోయిన సంవత్సరం 5 పండ్లు కూడా కరెక్ట్ చెట్టు పైన వండినా సూపర్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మనం సీతాఫలం తిన్నట్టు తినలేము, ఒక్క పండు తినలేము, అంత టేస్ట్ ఉంటుంది. ఇది దానిమ్మ, ఇది ఉసిరి, అది దానిమ్మ. ఇక్కడ యాపిల్ పెట్టినా, అవి మేకలు తినేసినాయి. ఇది మామిడి చెట్టు, దీని ఆకులు కొరికేసినాయి మేకలు. ఇది యాపిల్ చెట్టు. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి.